Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా మరికొన్ని ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ మీకోసం తీసుకురావడం జరిగిందండి. ఓకే, ఈరోజు కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకొని రావడం జరిగిందండి. ఓకే, ఇవి కూడా నేను తయారు చేసినవి కావు, గత డిఎస్సిలలో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే. ఓకే, యాజ్ యూజువల్గా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ ఎ న్యూ కంటెంట్ ఈజ్ యాడెడ్ టు ద ఛానల్. ఓకే, వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, శ్రీనివాస అకాడమీ యూట్యూబ్ ఛానల్ నుండి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock ఏదో ఒక కంటెంట్తో మీ ముందుకు రావడం అయితే జరుగుతూ ఉంది. సో నేను ఆల్రెడీ ముందుగానే అనౌన్స్ చేసినట్టు తెలంగాణకి సంబంధించి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, గురుకుల టీజీటీ పీజీటీ టెస్ట్ సిరీస్ మే 25th తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుందండి. ఇక ఏపీ డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ షెడ్యూల్ కూడా ఈరోజు రీషెడ్యూల్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. రీజన్ ఏంటంటే మనం గతంలో ఇచ్చుకున్న షెడ్యూలు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ 2 కలిపి సేమ్ డే ఇవ్వడం జరిగింది. ఎక్కువ మంది అంటే ఒకే రోజు అంత సిలబస్ని తరోగా చేయలేకపోతున్నాం సార్, మీరు టెస్ట్ కండక్ట్ చేస్తుండడం వల్ల పెరిపెరల్గా చూస్తూ ఉన్నాము, సో దానివల్ల అంత పర్ఫెక్షన్ వచ్చినట్టుగా అనిపించట్లేదన్నారు. అందుకని ఏదైతే అదైంది. మోరోవర్ ఇప్పుడు అంటే నిన్ననే మనకు ఒక అప్డేట్ కూడా వచ్చినట్లుంది డిఎస్సి పోస్ట్పోన్మెంట్ మీద. ఇక పోస్ట్పోన్మెంట్ అంటూ ఉండదు, యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతుంది అని ఏదో న్యూస్ చూడడం జరిగింది. సో నేనేమంటున్నానంటే మీ ప్రిపరేషన్లో ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించకండి. ఓకే, ఎప్పుడైనా పోస్ట్పోన్ అయ్యిందనే న్యూస్ వస్తే అది బోనస్ లాగా ఫీల్ అవ్వండి, అంతే తప్ప ఏదో ఆశ పెట్టుకొని డేస్ అన్నీ వేస్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ సర్టిఫికెట్స్ కోసమే చాలా డేస్ వేస్ట్ అయిపోయి ఉంటాయి. సో ఉన్న టైంని పర్ఫెక్ట్గా ఎప్పుడైనా ఈ సిలబస్ని మీరు చదవాల్సిందే, మీరు ఎగ్జామ్ రాయాల్సిందే. దట్ ఈస్ వెరీ క్లియర్. మీ బదులుగా ఇంకెవరో రాసే వీలైతే లేదు, అది మైండ్లో ఉంచుకోండి. మీ ప్రిపరేషన్లో ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించకండి. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నానండి, 6 months బ్యాక్ స్టార్ట్ చేసి డైలీ 3 hours చదివిన స్టూడెంట్, 3 months బ్యాక్ స్టార్ట్ చేసి డైలీ 6 hours చదివిన స్టూడెంట్, 1.5 monthలో డైలీ 10 to 12 hours చదివిన స్టూడెంట్, వీళ్ళు ముగ్గురు కూడా ఒకే విధమైన ప్రిపరేషన్లో ఉన్నట్టు. 6 months ముందనుకోండి, డిఎస్సి ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మనం అనుకుంటాం డ్యూరేషన్ చూస్తే 6 months ఉంది, బాగా ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటాం. కానీ మనం ప్రిపేర్ అవుతున్న ప్రతిసారి ఎక్కడ డిఫికల్టీ ఫేస్ అయినా పక్కన పెట్టేస్తూ ఉంటాం, అంటే సైడ్ ట్రాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. క్వాలిటీ హవర్స్ ఒక 3-4 hours కంటే ఎక్కువ రావండి. ఈవెన్ 3 months టైం ఇప్పుడు ఇచ్చినా కూడా మీరు అదే పనిచేస్తారు. కాబట్టి సో టైమ్ ఈజ్ ప్రీషియస్ హియర్. మీరు మనం ముందుగా అనుకున్నట్టుగా 10 to 12 hours డైలీ కష్టపడగలిగితే మీరు ఏమీ వెనకబడలేదు, మీరు ఆన్ ట్రాక్ ఉన్నట్టే. కాబట్టి మీ వర్క్ మీరు చేస్తూ ఉండండి. రైట్, మరెందుకు ఆలస్యం, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. క్యాపిటల్ A, B, Cలు 3 మాత్రికలు, క్యాపిటల్ A x/3 ఇంటూ క్యాపిటల్ B y/5 ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ C 2/z అయిన y log x base 10 ప్లస్ 3 log z base 10 విలువ if capital A, B, C are 3 matrices such that capital A x/3 into capital B y/5 is equals to
capital C 2 by Z, then the value of y log x base 10 plus 3 log z base 10. ఇది ఇంగ్లీష్ మీడియంలోనండి. ఓకే, చూడండి ఇక్కడ క్వశ్చన్ మల్టీ కాన్సెప్చువల్, మ్యాట్రిసెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, లాగరిథమ్స్ కాన్సెప్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. చూడండి, అంటే రెండు కాన్సెప్ట్స్లో తరోగా ఉంటే తప్ప ఈ ప్రాబ్లం చేయలేము. రైట్, డూ అబ్జర్వ్ దాట్ క్యాపిటల్ ఏ x by 3 into capital B y by 5 is equals to capital C 2 by Z. మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే కాన్సెప్చువల్గా తరోగా ఉండాలండి. కాన్సెప్చువల్గా తరోగా ఉంటే తప్ప సాధ్యం కాదండి. ఏంటా కాన్సెప్ట్ అంటే క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి are conformable for matrix multiplication only when the number of columns in capital A should be equals to number of rows in capital B. Very clear, y is equals to 3 and getting matrix order is 2 by Z. Actually, whichever the matrix obtained by the product of A and B, its order must be, rows are coming from capital A, columns are coming from capital B. So x value should be equals to 2, z value should be equals to 5. Indirectly, this is x, this is y, this is z. Question is to find y log x base 10 plus 3 log z base 10 అండి. y log x base 10 plus 3 log z base 10. What is y value? Y value is 3. 3 log x is 2 base 10 plus 3 log z is 5 base 10. This is log of 2 cube base 10 plus log of 5 cube base 10. This is equals to log of 2 cube into 5 cube base 10, which is 125 into 8. 125 into 8 is 1000. Log 1000 base 10 can be written as log 10 cube base 10, which is 3 log 10 base 10. However, log 10 base 10 value is 1. Answer is 3 అండి. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. సో లాగరిథమిక్ ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి, మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ డెఫినేషన్ తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. చూడండి, ఓకే. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ప్రాబ్లం. క్యాపిటల్ ఏ అనున్నది 2/2 తరగతి మాత్రిక మరియు క్యాపిటల్ ఏ యొక్క నిర్ధారకము 4 అయినచో 12A యొక్క నిర్ధారకము. ఇఫ్ క్యాపిటల్ ఏ బి 2/2 మ్యాట్రిక్స్ and determinant of A is 4, then determinant of 12A is equals to. Do observe that capital A is n by n matrix, K is any scalar, determinant of Ka can be expressed as K power n into det of A, where n represents order of the matrix. Here capital A is 2/2 matrix, already given det A is equals to 4. Now determinant of 12A can be written as 12 to the power order of the matrix 12 square into det A. 12 square 144 into det A is 4. 14 into 456, 560 plus 16, 576 can be seen in third option. సింపుల్ క్వశ్చన్ అండి.
బట్ వెన్ యూ నో దిస్ రిజల్ట్, ఈ రిజల్ట్ ఇలా ఎందుకు వచ్చింది అనేది మన శ్రీనివాస అకాడమీ యాప్లో విత్ ఎవిడెన్స్ ప్రూఫ్తో సహా ఇవ్వబడింది. ఓకే, సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. క్యాపిటల్ ఏ అనున్నది అవిలక్షణ చతురస్ర మాత్రిక. అవిలక్షణ నాన్ సింగులర్, విలక్షణ విలక్షణ సింగులర్. క్యాపిటల్ ఏ అనున్నది అవిలక్షణ చతురస్ర మాత్రిక మరియు ఏ స్క్వేర్ మైనస్ 6a ప్లస్ 7i ఇజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు. ఓకే, చూడండి, ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, అఫ్ కోర్స్ when we mention non-singular, no need to mention that it is a square matrix. And a square minus 6a plus 7i is equals to 0 matrix, then a inverse is equals to. మనకి ఈ మోడల్లో ఎక్కువ శాతం ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి. మనకి ఈ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో ఉన్నా లేకపోయినా ఈ మోడల్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. So non-singular, why they have mentioned non-singular? Because inverse exists. Inverse exists. Every non-singular possesses its multiplicative inverse. For a singular matrix, inverse does not exist. దీనికి కూడా ఎవిడెన్స్ మన యాప్లో while discussing concept explained clearly with evidence. Okay. సి, ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఆన్సర్ చేయాలి అంటే 7i ఈజ్ ఈక్వల్స్ టు 6a మైనస్ ఏ స్క్వేర్, బోత్ సైడ్స్ మల్టిప్లైడ్ బై ఏ ఇన్వర్స్, రైట్ మల్టిప్లికేషన్ 6a ఏ ఇన్వర్స్. అఫ్ కోర్స్ ఏ స్క్వేర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏఏ, రైట్ మల్టిప్లికేషన్ విత్ ఏ ఇన్వర్స్ 6i మైనస్ ఏఐ, 7 times A inverse. Therefore, A inverse is equals to 6i. A square matrix into identity matrix is square matrix itself. So this is answer. A inverse is equals to 6i minus A by 7. Second option andi. Simple question. Right? Next problem. ఒక అంక శ్రేణిలో ఆరవ పదము టిఆర్ కామా టిఎం ఇజ్ ఈక్వల్స్ టు 1/n మరియు టిఎన్ ఇజ్ ఈక్వల్స్ టు 1/m అయినా టిఎంఎన్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇట్ ఈస్ ఏ రిజల్ట్ విచ్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అవర్ యాప్ విత్ ఎవిడెన్స్. అఫ్ కోర్స్ ఈ టిఎంఎన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డైరెక్ట్గా రిజల్ట్ చెప్పొచ్చు డిరైవ్ చేశాక, ఇప్పుడు కూడా మనం చేద్దామండి. బట్ ఇన్ an arithmetic progression, two consecutive terms difference is a common difference, but any two arbitrarily chosen terms difference may or may not be common difference. Because of that, TM, TN given, TMN is required term. One of the important property in arithmetic progression terms, TMN minus TM by MN minus M, it is common difference, which is equals to TM minus TN by M minus N. ఇదే ఆర్డర్లో రాయాలన్న రూల్ అయితే ఏమి లేదండి. కాకపోతే దిస్ ఈజ్ అన్నోన్ టర్మ్, రిక్వైర్డ్ టర్మ్, దీస్ ఆర్ నోన్ టర్మ్స్, ఈజీ టు సింప్లిఫై. దట్స్ వై టిఎంఎన్ ఈజ్ రిక్వైర్డ్ టర్మ్, టిఎం ఈజ్ 1/n, హియర్ ఇట్ ఈస్ mn minus m, tm 1/n, this is 1/m, m minus n. So right hand side, by taking LCM, numerator m minus n gets cancelled,
1 by mn will be left. Slowly try to find Tmn value. Tmn minus 1 by n is equals to mn minus m by 1 by mn. This is splitting 1 minus 1 by n. Cancelled. Therefore, Tmn is equals to 1. మనము Tmని యూజ్ చేసి Tnని యూజ్ చేసి a plus m minus 1 into d, a plus n minus 1 into d అనే 2 ఈక్వేషన్స్ని యూజ్ చేసి ad ఫైండ్ అవుట్ చేసి చివరికి Tmn ఫైండ్ అవుట్ చేసిన ఇంతే వస్తుంది. అది రాంగ్ ఏం కాదండి, కొంచెం లెందీ అవుతుంది. సో దిస్ ఈజ్ very important property in arithmetic progression. Okay, arbitrarily chosen 2 terms given, that is the formula to find common difference. వాడు T20 ఇచ్చి T5 ఇచ్చాడు అనుకోండి, కామన్ డిఫరెన్స్ బై 20 minus 5 ఇలా చెప్పచ్చు. ఇది కూడా కామన్ డిఫరెన్సే. వాడు T21 ఇచ్చి T20 ఇచ్చాడు అనుకోండి, this is common difference. However, denominator 21 minus 21, that's why we did not mention here. అదండి, వరుస పదాలు ఇస్తే ఇలా ఎందుకు రాసామంటే ఇక్కడ కూడా డినామినేటర్ 21 minus 20 ఉంది, మెన్షన్ చేయనవసరం లేదు కాబట్టి చేయలేదు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. ఏపీలో T1 is equals to log A base 10, Tn plus 1 log B base 10, Tn plus 1 log C base 10 అయినా A, B, Cలు ఉండే శ్రేణి. In an arithmetic progression, T1 given, Tn plus 1 given, T2n plus 1 given, then what is the progression in which A, B, C? ఇక్కడ కూడా ఇవి పక్క పక్కన ఉండే టర్మ్సా లేకపోతే పలానా పొజిషన్లో ఉండే టర్మ్సా ఏమి మెన్షన్ చేయలేదు. సో అలాంటప్పుడు ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన రిజల్ట్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ అండి. Tn plus 1 minus T1 by n plus 1 minus 1 is equals to T2n plus 1 minus Tn plus 1 by 2n plus 1 minus of n plus 1 అండి. Tn plus 1 is log B base 10 minus T1 is log A base 10 by gets cancelled n, right hand side log C base 10 minus Tn plus 1 log B base 10 by 1 gets cancelled, this is n. This is 2 times log B base 10 is equals to log A base 10 plus log C base 10. Left hand side log B square is equals to right hand side log m plus log n can be written as log mn log AC. Therefore, B square is equals to AC. This is geometric progression condition. So A, B, C are in GP అండి, గుణశ్రేణిలో ఉంటాయండి. cos x ప్లస్ sin x యొక్క గరిష్ట విలువ చూడండి. A cos x ప్లస్ B sin x ప్లస్ C maximum value C ప్లస్ అండర్ రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అండి. మినిమం వాల్యూ C మైనస్ అండర్ రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అండి. రేంజ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ C మైనస్ రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్, C ప్లస్ రూట్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అండి. సో దిస్ ఈజ్ అబౌట్ A cos x plus B sin x plus C. Okay. So here just it is enough to write its maximum value. Given cos x plus sin x can be written as 1 into cos x plus 1 into sin x plus 0. Looking like A cos x plus B sin x plus C and this is A value, this is B value, this is C value. So maximum value is equals to C plus under root A square plus B square.
0 plus under root 1 plus 1 which is equals to root 2. రూట్ 2 ఎక్కడుందో చూడండి. అడగలేదు కానీ మినిమం వాల్యూ కూడా చెప్పగలం, అడగలేదు కానీ రేంజ్ కూడా చెప్పగలం. ఓకే, సో దీనికి కూడా మనం శ్రీనివాస అకాడమీ యాప్లో ప్రూఫ్ ఇవ్వడం జరిగిందండి. దీని ఎవిడెన్స్ ఇచ్చాం మనం అక్కడ. ఎందుకు మినిమం వాల్యూ ఇలా వస్తుంది, మ్యాక్సిమం వాల్యూ ఇలా వస్తుంది, రేంజ్ ఇలా వస్తుంది అని. రైట్, tan inverse x is equals to cos inverse 4/5 plus sin inverse 3 by root 34. Tan inverse x is equals to cos inverse 4/5 plus sin inverse 3 by root 34. Do observe that. Draw a right angle triangle for this. Cos inverse 4 adjacent, 5 hypotenuse. Obviously 3 is opposite by using Pythagorean triplets. Here this is sin inverse 3 by root 34. This will be 5. So right hand side, it is very easy when we express in terms of tan inverse. Tan inverse first right angle triangle 3/4, tan inverse second right angle triangle 3/5. Okay, do observe that tan inverse x plus tan inverse y, here x into y less than 1 andi. So both sides comparing, directly x is equals to 15 plus 12 27, 20 minus 9 11, 27/11 andi. So here we have used tan inverse x plus tan inverse y. Tan inverse x plus tan inverse y is tan inverse of x plus y by 1 minus xy when xy less than 1, pi plus tan inverse x plus y by 1 minus xy when xy greater than 1, pi by 2 when xy is equals to 1. So tan inverse x plus tan inverse y కి 3 types of formulas ఉంటాయండి based on xy value. Right? Next problem. నేలపై సరేఖీయాలైన 3 బిందువులు A, B మరియు Cల నుండి ఒక స్తంభము చివరను వరుసగా 30 degrees, 45 degrees మరియు 60 degrees ఊర్ధ్వకోణముతో చూశాను. BC is equals to 60 మీటర్ అయిన AB మీటర్లలో. So on the horizontal there are 3 collinear points, capital A, capital B, capital C. From these 3 points, top of a pole observed as 30 degrees, 45 degrees, 60 degrees angles of elevations. If BC is equals to 60 meter, then AB is, ikkada chudandi, this is horizontal, this is a pole, somewhere here capital A, this is capital B, and this is capital C. First, an observer observed from capital A at an angle of elevation 30 degrees. Then after, observed from capital B at an angle of elevation 45 degrees. Then after, observed from capital C, angle of elevation 60 degrees. Okay, మనము హైట్స్ అండ్ డిస్టెన్సెస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ షార్ట్కట్లో చేయడానికి 2 రిజల్ట్స్ ఇచ్చుకున్నాము. ఇవి కూడా విత్ ఎవిడెన్స్ ఇచ్చామండి మనము, ఎందుకు వచ్చాయి అనేది. 30 ఆపోజిట్ 6x, 60 ఆపోజిట్ x root 3, this is 2x. Suppose it is 45 degrees, this is 45 degrees, right angled isosceles triangle.
దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ ఎక్స్ రూట్ 2. సో ఇలా ఇచ్చామండి మనము. డూ అబ్జర్వ్ దట్ ఇది హెచ్ అనుకుందామండి. 30కి ఆపోజిట్ హెచ్, అప్పుడు ఇక్కడ 60 ఉంటుంది కదండి. 60కి ఆపోజిట్ హెచ్ రూట్ 3. లెట్ ఇట్ బి డి, దిస్ ఈజ్ ఈ. సో ఏ టు డి డిస్టెన్స్ హెచ్ రూట్ 3, దిస్ ఈజ్ 2h. ఓకే, అది అవసరం లేదండి. ఈ ట్రయాంగిల్ చూడండి, 45 degrees ట్రయాంగిల్ అంటే 90, 45, ఇక్కడ 45 ఉంటుంది. 45కి ఆపోజిట్, 45కి ఆపోజిట్ సేమ్ ఉంటాయి కదండి. ఆల్రెడీ ఇది హెచ్ అన్నారంటే ఇది కూడా హెచ్ అయ్యి ఉంటుంది, ఇది హెచ్ రూట్ 2 అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఈ స్మాల్ ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ 60, ఇక్కడ 90 అంటే ఇక్కడ 30 ఉంటుంది కదండి. 30కి ఆపోజిట్ ఎక్స్, 60కి ఆపోజిట్ ఎక్స్ రూట్ 3 తీసుకుందాం. నౌ క్వశ్చన్ ఈజ్ టు ఫైండ్, దిస్ ఈజ్ 60 meters. క్వశ్చన్ ఈజ్ టు ఫైండ్ ఏబి అండి. ఫస్ట్ 60 meters వాల్యూ దేనికి ఈక్వలో చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి హెచ్ కదా, మైనస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ అండి, అంటే హెచ్ మైనస్ హెచ్ బై రూట్ 3. ఓకే, చూడండి మనము హెచ్ని కామన్ తీసుకుంటే రూట్ 3 మైనస్ 1 బై రూట్ 3. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 60 ఇంటూ రూట్ 3 బై రూట్ 3 మైనస్ 1. ఓకే, ఇక చూడండి మనకు కావాల్సింది ఏబి, మనకు కావాల్సింది ఏబి అండి. రైట్, ఏబి అంటే హెచ్ రూట్ 3 మైనస్ హెచ్ చేయాలి, అంటే దీన్ని ఇంకా రేషనలైజ్ చేద్దామండి. ఇంటూ రూట్ 3 ప్లస్ 1 బై డినామినేటర్ 2, రూట్ 3 ప్లస్ 1తో డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తే ఇది 30 అండి. రూట్ 3 ఇంటూ రూట్ 3, 3 ఇంటూ 30, 90 ప్లస్ 30 రూట్ 3, లేకపోతే 30 రూట్ 3 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 అలాగే రాద్దామండి, అవసరమైతే మల్టిప్లై చేద్దాం. బట్ క్వశ్చన్ ఈజ్ టు ఫైండ్ ఏబి. ఏబి ఈజ్ నథింగ్ బట్ ఇది ఈ మొత్తములో నుండి ఇది సబ్ట్రాక్ట్ చేయాలండి. టోటల్ వాల్యూ ఈజ్ హెచ్ రూట్ 3 మైనస్ బి టు డి ఈజ్ హెచ్. ఓకే, హెచ్ ఇంటూ రూట్ 3 మైనస్ 1. ఆల్రెడీ వీ గాట్ హెచ్ 30 రూట్ 3 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 ఇంటూ రూట్ 3 మైనస్ 1. రూట్ 3 ప్లస్ 1 ఇంటూ రూట్ 3 మైనస్ 1, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 3 మైనస్ 1 2 అండి, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 60 రూట్ 3 meters. 60 రూట్ 3 meters అండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, త్రిభుజ శీర్షములు క్యాపిటల్ ఏ 6,6, క్యాపిటల్ బి 0,6 మరియు క్యాపిటల్ సి 6,0 అయిన ఆ త్రిభుజ పరివృత్త కేంద్రానికి గురుత్వ కేంద్రానికి గల మధ్య దూరము. This is coordinate system, origin, this is 6,0, this is 0,6, and this is 6,6, which is right angle triangle. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ అ సర్కంసెంటర్. 6/2 3,3 అండ్ సెంట్రాయిడ్ G is equals to 0 plus 6 plus 6 x1 plus x2 plus x3 by 3 12 by 3 4 y1 plus y2 plus y3 by 3
4. ఇప్పుడు జీకి ఎస్కి మధ్య దూరం అడిగాడండి. 2 బిందువుల మధ్య దూరం అండి. హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 3 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ అండర్ రూట్ 1 + 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √2. ఓకే, సో ఇవి మనము గత డిఎస్సిలలో తీసుకున్న కొన్ని మోడల్స్. ఓకే, నేను మధ్య మధ్యలో చెప్తున్నాను కదండి, ఇది మన శ్రీనివాస అకాడమీ యాప్లో డిస్కస్ చేసాం. విత్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్ అని ప్రతిదానికి ప్రూఫ్ చేశాకనే స్టేట్మెంట్ రాసామండి. కోర్స్ మనకి షార్ట్ టైంలో ప్రూఫ్లు నేర్చుకునే అవకాశం ఉండదు. కాకపోతే ఒక్కసారి చూసి గుర్తుపెట్టుకుంటే ఫార్ములా మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. సో అలాంటి కాన్సెప్చువల్ క్లాసెస్ కోసము మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లోగోతో కనిపిస్తుంది చూడండి, ద రైట్ వే టు సక్సెస్ అని. మీకు యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిందండి. ఓకే, రైట్ నౌ టెస్ట్ సిరీస్ రన్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఒక 34 టెస్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. ప్రతి టెస్ట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో ప్లస్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. కంటెంట్ టెస్ట్ సిరీస్ at 499. This is Telugu medium, English medium. Methodology test series 499, only Telugu medium. Both content plus methodology only 799 అండి. సో మీరు ఈరోజు ఈ కోర్సు పర్చేస్ చేసినా కూడా ఈ గడిచిపోయిన 34 టెస్ట్స్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ వీడియో అండ్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. కంప్లీట్లీ ఈ టెస్ట్లో వచ్చే క్వశ్చన్స్ 99% టెక్స్ట్ బుక్లో నుండి తీసుకోబడ్డాయి. టెక్స్ట్ బుక్ని ఎక్కడ డీవియేట్ అవ్వలేదు. అంటే ఒక టాపిక్ తీసుకుంటే ఒక 30 మోడల్స్ కంటే ఎక్కువ కనిపించే ఛాన్స్ లేదు మనకు. 30 డిఫరెంట్ మోడల్స్ కంటే ఎక్కువ ఏముండవండి. సో 30 మోడల్స్ మనం ఈ టెస్టుల్లో కవర్ చేయడం జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా వివిధ రకాలైన కాన్సెప్చువల్ క్లాసెస్కి సంబంధించిన వీడియోస్ కూడా డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్నాయండి. సో ఎవ్రీడే టెస్ట్ సిరీస్కి సంబంధించిన షెడ్యూల్ ఫాలో అయినా కూడా మనం కాంపిటీషన్లో ఉండొచ్చు. మార్నింగ్ టు ఈవినింగ్, ఫర్ ఎగ్జాంపుల్ బైనామియల్ థియరం ఎగ్జామ్ జరుగుతుంది ఈరోజు. బైనామియల్ థియరం మార్నింగ్ టు ఈవినింగ్ ప్రిపేర్ అయ్యాక ఈవినింగ్ 6 o'clock ఒక్కసారి టెస్ట్ అటెంప్ట్ చేసుకుంటే వేర్ వీఆర్ అనేది మనల్ని మనం చూసుకోవచ్చండి. ఓకే, సో మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావలసిన కోర్సును పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ సీరియస్గా చేయండి, సక్సెస్ని పొందండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.